డీజే టిల్లు చాలా మామూలుగా పెద్ద అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. ఇక చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టింది. ఆ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, మేనరిజం, డైలాగ్స్ కి యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దాదాపు 2 గంటలు ప్రేక్షకులకు మాస్ కామెడీ వినోదాన్ని అందించాడు సిద్ధు. ఇక ఇప్పటికే డీజే టిల్లు మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే అంచనాలు అంతకు మించే ఉంటాయి కదా. ఇక డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ అయింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్స్తో ఈ సినిమా మరింత హైప్ పెంచుకుంది. దీంతో అటు అడ్వాన్స్ బుకింగ్ జరగడంతో తొలి రోజే అదిరే ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే ఈ మూవీ అంచనాలకు మించి వసూలు రాబట్టింది. వరల్డ్ వైడ్ గా 23.7 కోట్ల వసూలు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో ఈ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడమే టార్గెట్ అంటూ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ కామెంట్స్ చేశారు. ఇక నిన్న శనివారం వీకెండ్ కావడంతో 2వ రోజు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. 2 రోజుల్లో ఓవర్సీస్ లో మొత్తం 45.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ టిల్లు క్రేజీ పోస్టర్ ని షేర్ చేశారు. అలాగే 2 రాష్ట్రాల్లో 6 కోట్లు షేర్ వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ కలిపి 7.50 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయని, 2 రోజులు కలిపి మొత్తం 21 కోట్లు వచ్చిందని తెలుస్తోంది. మొత్తం 2 రోజులు కలిపి 45.3 కోట్లు రాబట్టింది ఈ మూవీ.